నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. శ్రీకాకుళం జిల్లాలోని కరువు జిల్లాగా ప్రకటించాలని, జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వామపక్ష పార్టీలు కోరాయి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, వంశధార కాలువను ఆధునీకరించి ఇచ్చాపురం వరకు పొడిగించాలని వామపక్షాల నాయకులు సీఎం సభలో ప్లకార్డులను ప్రదర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయని, లోటు వర్షపాతం నమోదైందని, యుద్ధ ప్రాతిపదికన కరువు జిల్లాగా సీఎం జగన్ ఈ సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఉద్దానం ఏజెన్సీ ప్రాంతంలో జీడి పంట జీవనాధారంగా రైతాంగం జీవిస్తున్నారని, జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, 80 కేజీల బస్తాకు 16,000 గిట్టుబాటు ధరను కల్పించాలని, ప్రభుత్వమే ఆర్బీకేల ద్వారా జీడి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల మీద ముఖ్యంగా పంటలు వర్షాభావ పరిస్థితి వలన పంటలు పూర్తిగా పాడైపోయి అడపాదడపా ఎక్కడో మరి వాగుల్లోన చెరువుల్లోన నీటి పెట్టి ఏదో పండిస్తే అది కూడా ఈ అకాల వర్షాలకి తడిచి రంగు మారిపోవడం వలన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి ఈ కరువు బారిన పడినటువంటి ఈ జిల్లాను ముఖ్యంగా పలాస నియోజకవర్గాన్ని మరి ఏ రకంగా ఆదుకుంటారు, కరువు నివారణ చర్యలు ఏ పద్ధతుల్లో మరి తీసుకుంటారు, వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారికి ఒక మెమోరాండం ఇవ్వడానికి ఈరోజు మేము పెర్మిషన్ పెట్టుకుంటే ప్రభుత్వం నిరాకరించింది. ఆ పద్ధతుల్లో ఈరోజు మరి వంశధార చివరి ప్రాంత రైతులకు నీరు 4 సంవత్సరాల నుంచి నీరు అందడం లేదు. ఇప్పుడు ఆ వైపు నుంచి ఏదైతే కాలువను ఆధునీకరించి అటు ఇచ్చాపురం వరకు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి ఈరోజు డిమాండ్ చేశాం. అలాగే ముఖ్యంగా జీడి రైతులు అనేక సంవత్సరాలుగా నష్టాలకు గురవుతున్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు. జీడి రైతాంగానికి 80 కేజీల బస్తాకి 16,000 రూపాయలు ఇవ్వాలని గతంలో మేము డిమాండ్ చేస్తే మంత్రి గారు అంగీకరించి కూడా ఈరోజు కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఉద్దాన రైతాంగం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి అనేక సమస్యల మీద ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ఈరోజు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది. మరి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ, అలాగే వంశధార కాలువకి ఆధునీకరణకు సంబంధించి కానీ, అలాగే జీడి రైతాంగానికి సంబంధించి కానీ ముఖ్యంగా కరువు బారిన పడినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలి. వెంటనే ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి. ఉపాధి హామీ పనులు 200 రోజులు పొడిగించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.